దేవరంపాడు నేతి వెంకన్న స్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు. ఇక పూర్తి సమాచారం మేరకు ఉగాది పండుగను పురస్కరించుకొని పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజుపాలెం మండల పరిధిలోని దేవరంపాడు నేతి వెంకన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం ఉదయం నుండే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలానే మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భాగంగా ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులు రద్దీ మాత్రం తగ్గలేదు. స్వామివారికి భక్తులు వెన్న, పాలు, పెరుగు, తమ పంట పొలాల్లో పండిన ప్రతి పంటను కూడా స్వామివారికి సమర్పించుకున్నారు. నేతి వెంకన్న స్వామికి ప్రతి సంవత్సరం కూడా తమ పంట పొలాల్లో పండిన పంటను స్వామివారికి ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. భక్తుల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చలువ పందిళ్ళు, మంచినీళ్లు, మజ్జిగ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు, చిన్నారులు, మహిళలు తిరునాళ్ళలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకున్నారు. లడ్డు ప్రసాదం అమ్ముతున్నారు. కావాల్సిన వారు లడ్డు ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. స్వామివారికి సజాం పలికే దాతలు మైక్ దగ్గరకు వచ్చి సజాల్సిందిగా కోరుచున్నాము. కానుకలు, మొక్కబడులు, ముడుపులు స్వామివారి ఉండిలో మాత్రం ఇవ్వలను. సజంప చదివించే భక్తులు మైకు దగ్గరకు వచ్చి సజాల్సిందిగా కోరుచున్నాము.